The topic is AV aids, audio visual aids. AV aids are those sensory objects or images which initiate or stimulate and reinforce learning. నేర్చుకోవడానికి మనల్ని ఉత్తేజపరిచేటువంటివి, ప్రేరేపించేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటాం మనము ఆడియో విజువల్ ఎయిడ్స్, దృశ్య శ్రవణ పరికరాలు. ఫస్ట్ వన్ విజువల్ ఎయిడ్స్ అంటే ఏంది? దీస్ ఆర్ ఎనీ ఇన్స్ట్రక్షనల్ డివైస్ దట్ కెన్ బి సీన్ బట్ కెనాట్ బి హర్డ్. ఏ వస్తువులు అయితే మనం చూడగలుగుతున్నామో కానీ వినలేకపోతున్నామో వాటిని ఏమంటాం మనము విజువల్ ఎయిడ్స్ అంటాం. ఆడియో ఎయిడ్స్ అంటే ఏంది? దీస్ ఆర్ ఎనీ ఇన్స్ట్రక్షనల్ డివైజెస్ దట్ కెన్ బి హర్డ్ బట్ కెనాట్ బి సీన్. ఏవైతే మనము వినగలుగుతున్నామో కానీ చూడలేకపోతున్నామో వాటిని ఏమంటామో ఆడియో ఎయిడ్స్ అంటాం. ఉదాహరణకి రేడియో అటువంటివి. పర్పసెస్, ఉద్దేశాలు ఏమిటి దీనికి? లెర్నింగ్, నేర్చుకోవడం. సెకండ్ వన్ మోటివేషన్ ఇన్ ది బెస్ట్ అంటే ఏంటి? ప్రేరేపించడం. వికాస్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనుభవం రావడము. వెరైటీ ఆఫ్ స్టిమ్యులేషన్, రకరకాలటువంటి ఉత్ప్రేరకాలు ఉంటుంది దీంట్లో నేర్చుకోవడానికి. ఆపర్చునిటీస్ టు హ్యాండిల్ అండ్ మ్యానిపులేట్. సో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా వాటిని మనం సర్దుకోవాలో కూడా తెలిసిపోతుంది దీనివల్ల. రిటెన్షన్, ఏదైనా సరే పూర్తి సమాచారాన్ని అందుబాటు పెట్టుకోవడము. క్యాప్చర్ అటెన్షన్, ఈ ఎయిడ్స్ వల్ల, ఏవి ఎయిడ్స్ వల్ల ఏమవుతుంది? ఇతరుల యొక్క దృష్టిని మనము క్యాచ్ చేయాలి, వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలన్నమాట. రియలిజం, ఏదైనా అన్నీ కూడా వాస్తవిక రూపంలోనే వారికి ఉండేటటువంటి పరికరాలు ఉపయోగించి చూపించాలన్నమాట. మీటింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంది? వినేవారు ఎలా ఉంటారంటే అందరూ ఒకలా ఉండకపోవచ్చు, ఒక్కొక్కటి వైఖరి ఒక్కోలాగా ఉంటుంది ఆడ వినేవారు. సో అందరి యొక్క వైఖరి తగ్గట్టు మనం మన యొక్క టీచింగ్ అంటే ఏవి ఎయిడ్స్ యొక్క రూపొందనం అనేది అలా ఉండాలన్నమాట, రూపొందించుకోవడం. రీఇన్ఫోర్స్మెంట్ టు లెర్నింగ్, మనం చూపించిన దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రీఇన్ఫోర్స్మెంట్ టు లెర్నింగ్, వారికి నేర్చుకోవడానికి ఒక బలమైనటువంటి ప్రేరేపణలాగా మనకు అది కావాలన్నమాట. పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది పాజిటివ్ అంటే ఏంది? మీరు చెప్పిన దానికి ఒక లాభం చేకూరేటట్టుగా పాజిటివ్గా ఉండాలి. అంటే వాడు పూర్తిగా నేర్చుకుని వాడు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి బలమైనటువంటి ముద్ర వాడి మైండ్లో పడిపోవాలన్నమాట. నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిడ్స్ అంటే ఇక్కడ ఏవి ఎయిడ్స్ యొక్క వర్గీకరణ. కెన్ బి క్లాసిఫైడ్ టు 2 టైప్స్, 2 రకాలు ఉంటాయంట. ఫస్ట్ వన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, సెకండ్ వన్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ప్రొజెక్టెడ్ అంటే ఏంది? తెరపైన వేసేవి. నా ప్రొజెక్ట్ అంటే ఏంది? తెలగిరి ఏముండదు, డైరెక్ట్గా ఆ ఫొటోసే పెట్టి చూపించడం అన్నమాట. సో వాల్యూస్ ఏముంటాయి ఇక్కడ, ఎందుకు ఉంటాయి అవి ఈ ఎయిడ్స్ అంటే? ఫస్ట్ వన్ ఎంకరేజ్మెంట్ టు హీల్ డిసీజెస్, క్లాస్ రూమ్ ఇంట్రాక్షన్. మనం చెప్పే దాని గురించి వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క వ్యాధులు అనేవి నయమయ్యేటట్టుగా ఉండడము. తర్వాత ఇంట్రాక్షన్, తిరిగి వాళ్ళతో మనము వారి యొక్క సందేహాలు ఉంటే తిరిగి తెలుసుకోవడం కూడా చేయొచ్చు దీనివల్ల. స్ప్రెడ్ ఆన్ ఎడ్యుకేషన్ ఆన్ ఏ మాస్ స్కేల్. మాస్ స్కేల్ అంటే ఏంది? పెద్ద మొత్తంలో ఎక్కువ మందికి, ఒక వీధికి, ఒక ఊరికి, గ్రామానికి, ఒక జిల్లాకి, మొత్తానికి అందరికి ఒకేసారి మనము ఎడ్యుకేట్ చేయడానికి ఈ ఏవిడ్స్ మనకు వస్తాయి అన్నమాట. ప్రమోషన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది? సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయతంగా ఉన్నటువంటి ఆలోచనలను వాళ్ళలో పెంపొందించేటట్టుగా మనము ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ ఆఫ్ హయ్యర్ ఫ్యాకల్టీస్ అంటే ఏంది? హయ్యర్ ఫ్యాకల్టీస్ అంటే మన యొక్క ఇంటెలిజెన్స్, మన యొక్క లెర్నింగ్, మన యొక్క మెమరీ, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ క్రియేటివ్ డిసిప్లిన్స్. ఇక్కడ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే పేషెంట్కి ఒక మంచి ప్లస్ పాయింట్ అన్నటువంటి, మంచి ఆహ్లాదకరమైనటువంటి, మంచి ఉపయోగకరంగా ఉండేటువంటి వాతావరణాన్ని మనము ఇక్కడ రూపొందించవచ్చు అన్నమాట ఏవియడ్స్ వల్ల. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏవిడ్స్? అవి ఎలా ఉండాలి, వాటి గుణగణాలు ఏమిటి?
దే షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్. అవి అర్థవంతంగా ఉండాలి, అవసరం తీరేటట్టుగా ఉండాలి. దే షుడ్ బి అక్యురేట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అవి కరెక్ట్గా ఉండాలి. చెప్పేటువంటి విషయాలు ఎలా ఉండాలి, ఏవియర్స్లో ఏదో ఒకటి చెప్పడం కాకుండా కరెక్ట్ సమాధానం, కరెక్ట్గా అంటే అది రిలవెంట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ బి సింపుల్, చాలా సింపుల్గా, ఎక్కువ పెద్ద పెద్ద పదాలు వాడడం చేయకూడదు. చీప్, చాలా తక్కువ ఖర్చుతో అయిపోయి ఉండాలన్నమాట. ఈజీ టు పోర్టబుల్, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఈజీగా దాన్ని తీసుకుపోయేటట్టుగా ఉండాలంటే చార్ట్స్ లాంటివి. అప్ టు డేట్, అంటే ఈ రోజు దాకా, ఏ రోజుకి ఆ రోజు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలన్నమాట. షుడ్ బి అకార్డింగ్ టు ద మెంటల్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్. వినేవాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది దానికి తగ్గట్టుగా మన యొక్క టీచింగ్ ఉండాలి. అంతేగాని వాడికి ఒకవేళ పూర్తిగా డెవలప్ కాలేదు మెంటల్లీ, మనం ఏదో చెప్తున్నాం హై క్లాస్లో, అది మనకి ఏం ఉపయోగపడదు అనమాట. సో వాడి యొక్క స్థాయిని బట్టి మనము టీచింగ్ చేస్తూ ఉంటాం. షుడ్ మోటివేట్ ద లెర్నర్స్. మనం చెప్పేటువంటి ఎవిడెన్స్ ఎలా ఉండాలంటే నేర్చుకునే వాళ్ళకి మోటివేట్ చేయాలి, ప్రేరేపణ చేయాలన్నమాట. వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ రావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి దాంట్లో. షుడ్ బి లార్జ్ ఎనఫ్ టు బి ప్రాపర్లీ సిమ్ స్టూడెంట్స్ ఫర్ హోమ్ దేర్ మెంట్. సో ఇక్కడ ఎట్లా ఉండాలంటే ఏవియర్స్, ఈ ఏవియర్స్ అనే పరికరాలు పెద్ద ఉండాలంట. అంటే పెద్ద పెద్ద చార్ట్స్ లాంటివి అందరికీ క్లియర్గా కనిపించేట్టుగా ఉండాలన్నమాట. దే షుడ్ బి ఇంప్రూవైజ్. ఎప్పటికప్పుడు మనం వాటిని ఇంప్రూవైజ్ చేస్తున్నాం, అంటే లేటెస్ట్ అడ్వాన్సెస్ తగ్గట్టు మనం వాటికి కొత్త కొత్త సమాచారాన్ని జోడించి ఇంప్రూవైజ్ చేస్తూ ఉండాలి. నౌ సోర్సెస్ ఆఫ్ ఏవియర్స్. సోర్సెస్ ఏముంటుంది దీంట్లో? ఫస్ట్ వన్ గవర్నమెంట్, సెకండ్ ఎడ్యుకేషనల్ organizations, third one professional organizations, fourth one NGOs non-government, fifth one national and international voluntary organizations, last one commercial markets. వీళ్ళంతటితో మనము ఏం చేయొచ్చు, ఏవియర్స్ చూపించవచ్చు అనమాట. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఏవియర్స్. ఏవియర్స్ వల్ల ఉన్నటువంటి డిస్అడ్వాంటేజెస్ ఏముంటాయి, నష్టాలు ఏముంటాయి? ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎయిడ్స్. ఒక్కోసారి మనం చెప్పేటువంటి విషయం అనేది ఇన్ఎఫెక్టివ్గా ఉండవచ్చు, ఎఫెక్టివ్గా లేనటువంటి ప్రిపరేషన్ అనమాట. ఫైనాన్షియల్ హర్డల్స్ అంటే ఏంది, ఆర్థికంగా మనకు స్తోమత బాగుంటేనే ఇటువంటి ఎయిడ్స్ని మనం తయారు చేసి ఈ బొమ్మలు కానీ చార్ట్స్ కానీ పేషెంట్లకు చూపించి నేర్చుకోవడానికి మనకు వస్తుంది. ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ ట్రైనింగ్ ఇవ్వడానికి తగినటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ లేవు, అంటే ప్లేస్ లేదు, ఒక గ్రౌండ్ కానీ, ఒక స్కూల్ కానీ, ఒక కరెంట్ కానీ ఇవి లేవు. absence ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇందాక అన్నది. ఇంకా ఇంప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ఎయిడ్స్. పేషెంట్కి తగ్గట్టు మనము ఆ పరికరాలని ఉపయోగించాలి, కానీ మనము పేషెంట్కి తగ్గట్టు కాకుండా వేరుగా ఉపయోగిస్తే, అంటే సపోజ్ పేషెంట్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, వాడికి చదువు రాదు, ఒకవేళ వాడికి రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాకి అర్థం కాదనమాట. వాడికి ఎప్పుడు ఏం చేయాలి, మనము బొమ్మలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏమిటి? ఎనీ ఇన్స్ట్రక్షనల్ డివైస్ దట్ కెన్ బి హర్డ్ యాజ్ వెల్ యాజ్ సీన్. ఏవైతే మనము వింటాము చూస్తామో దాన్ని ఏమంటాం, ఆడియో విజువల్ ఎయిడ్స్. ఉదాహరణకి సౌండ్ ఫిలిమ్స్ లేదా టెలివిజన్స్. ట్రెడిషనల్ ఎయిడ్స్ అంటే ఏంటివి? సాంప్రదాయబద్ధంగా మనం ఉపయోగించేటువంటి పరికరాలు అన్నమాట. ట్రెడిషనల్లీ ప్రాక్టీసింగ్ మీడియాస్ ఏవేవి? పప్పెట్ షో అంటాం, తెలుగులో ఏమంటాము తోలుబొమ్మలాట, ఫోక్ సాంగ్స్ జానపద గేయాలు, డ్రామాలు, ఇంకేం కావచ్చు, బుక్లెట్స్ బుక్కులు కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ పత్రిక కానీ ఉండవచ్చు. ఎయిడ్స్ త్రూ యాక్టివిటీ అంటే ఏంది? ఏదైనా యాక్టివిటీ చేసి ఎయిడ్స్ చేయడం అంటే టీచ్ చేయడం లాంటిది. ఉదాహరణకి స్కూల్ జర్నల్, స్పెసిమెన్స్, మోడల్స్. స్కూల్ జర్నల్ అంటే స్కూల్ రికార్డ్స్ ఉంటాయి కానీ మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి స్కూల్వి, దాంట్లో మనం పొందుపరచడం దాని గురించి, లేదా స్పెసిమెన్స్ తయారు చేయడము, మోడల్స్ నమూనాలు తయారు చేయడం, ఒక దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాని యొక్క నమూనా తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇవన్నీ కూడా రకరకాల టైప్స్ ఆఫ్
ఎయిడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే ఏంది, మనము తెరపైన ప్రొజెక్ట్ చేసేటువంటివి అన్నమాట. ఉదాహరణకి ఫిలిం స్ట్రిప్స్, ఒపేక్ ప్రొజెక్టర్ లాంటిది, ఓహెచ్పి అంటాం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇంకా నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే ప్రొజెక్ట్ చేయకుండా, తెర మీద చేయకుండా డైరెక్ట్గా చూపించేవి. ఉదాహరణకి ఆడియో ఎయిడ్స్ కావచ్చు, రేడియో టెలివిజన్స్ కానీ, ఏమైనా రికార్డింగ్స్ కానీ. గ్రాఫిక్ ఎయిడ్స్ అంటే మనము ఒక పేపర్ పైన, పెద్ద చార్ట్ పైన మనము తయారు చేసినటువంటి బొమ్మలు అన్నమాట. చార్ట్స్, కార్టూన్స్, డయాగ్రామ్స్, ఫ్లాష్ కార్డ్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, ఫోటోగ్రాఫ్స్, పిక్చర్స్, పోస్టర్స్, లేకపోతే మోడల్స్, నమూనాలు, ఇవన్నీ కూడా ఉంటాయి గ్రాఫిక్ ఎయిడ్స్లో. నెక్స్ట్ డిస్ప్లే బోర్డ్స్ అంటే ఏంది, ఒక బోర్డు పైన మనము డిస్ప్లే పెట్టి అట్లే వదిలేస్తాం. ఉదాహరణకి నోటీస్ బోర్డ్ లాంటిది. ఎగ్జాంపుల్ ఏంది, బ్లాక్ బోర్డ్స్, బులెటిన్ బోర్డ్స్ అంటే న్యూస్ బోర్డ్స్, ఫెనల్ బోర్డ్స్, మ్యాగ్నెటిక్ బోర్డ్స్ లేదా పెగ్ బోర్డ్స్. ఇవన్నీ రకరకాల బోర్డ్స్ ఆన్ విచ్ వి డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్. లాస్ట్ వన్ యాక్టివిటీ ఎయిడ్స్ అంటే ఏంది, మనము డైరెక్ట్ టీచ్ చేయడం కాదు, చూపించడం కాదు, దాన్ని చేసి చూపించడం అన్నమాట. అంటే ఎలా చేయాలో మనము వారికి చేసి ప్రదర్శించడం. దీని ఏమంటే మనము డెమాన్స్ట్రేషన్స్ అంటాం, లేకపోతే ఎక్స్పెరిమెంటేషన్ చేయడం, లేకపోతే ఫీల్డ్ ట్రిప్స్ అంటే ఏంది. ఉదాహరణకి ఇప్పుడు కూరగాయల గురించి చెప్తున్నాం, మనం చెప్పడం వేరు, మనం ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి చూపించడం వేరు. పంట పొలాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి చూపించడం వేరు. అట్లా ఏమంటే మనము ఫీల్డ్ ట్రిప్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళి వాటి గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇవన్నీ కూడా రకరకాల టైప్స్ ఆఫ్ ఎయిడ్స్ టు టీచ్ ద పేషెంట్ అన్నమాట. ఇది ఆడియో విజువల్ ఎయిడ్స్.